హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గాల్వీడప్పై వైటీ ఛానల్. ఈరోజు వీడియో ఘోరాలలో నేరాలలో ఏదో లారల్లో దొరికిపోతుంది అనమాట. దెయ్యాలతో సంసారం ఆ ఎపిసోడు ఫుల్ హిట్ అయిపోయింది. మళ్ళీ మనం ఈ దెయ్యాల ఫీల్డ్లోకి మళ్ళీ వచ్చేసాం. ఈసారి రియల్గా దెయ్యాలు నేను వెతుకుతున్నాను అనమాట. పక్కా ఇప్పుడైతే కొన్ని విజువల్స్ వీడియో చూడండి, ఫుల్ వీడియో మీకు వస్తుంది. సో ఈ వీడియోలో మీకు కరెక్ట్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ చేతబళ్ళు జరుగుతున్నాయి, మీరు అలర్ట్గా ఉండాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీరైతే కామ్గా వీడియో చూస్తూ ఉండండి. ముందరికి వీడేంద్ర శ్మశానాలు చూపిస్తాను అనుకుంటున్నారా? ముందరుందిరా ముసళ్ళ పండగ. ఇప్పుడేగా వీడియో స్టార్ట్ చేశా, చూడండి. ఇప్పుడు చూసినట్టయితే మీరైతే కోటస్లో ఉన్నారు, మేమైతే కోటస్కి అయితే వచ్చాం. ఎందుకు కోటస్కి వచ్చాం? నాకు ఒక అక్క మెసేజ్ చేసింది. ఆ కోటస్లో ఒకప్పుడు స్టోరీ చెప్తున్నా. కోటస్లో చాలామంది చదివేవాళ్ళు. సడన్గా ఏమైంది, అందరూ వెళ్ళిపోయారు. ఎటు వాళ్ళు అటు భయపడి వెళ్ళిపోయారు. ఒక ఇన్సిడెంట్ ఒక పర్సన్ నాతో షేర్ చేసుకున్నారు. ఏంటి అంటే ఒకప్పుడు చదివే టైంలో, అలా ఆడుకునే టైంలో రాత్రి ఒక 7-8 ఈ గజ్జర్ల సౌండ్ కానీ ఇలాంటి దారుణంగా విన్నారు. వాళ్ళు వినిన తర్వాత వీళ్ళు సరేలే మనకెందుకులే అని పడుకున్నారనమాట. తర్వాత ఆ తెల్లసారితో కొన్ని ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా ఈ కోటర్స్లో కొన్ని తర్వాత సౌండ్స్ కానీ, గెజ్జల్ సౌండ్స్ కానీ, 10 మంది కనిపించడం కానీ దారుణంగా జరిగాయి. కొన్ని అయితే అరవడం కానీ, అందరూ భయపడి ఈ కాలేజే మూసేసి వెళ్ళిపోయారనమాట. మనకు అవసరమే లేదు ఈ కాలేజ్ అని ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. మేమైతే దీంట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. అంటే దీంట్లో ఉందా లేదా నిజమే చెప్తామన్నమాట, మనకేం ఫేకేం చూసి వీడియోలో చూడండి. ఇప్పుడే ఆ ఎంట్రన్స్ జోన్లోకి అయితే వచ్చేసాం. చూడండి, చాలా భయంకరంగా ఉంది ఆ చోటు అయితే. అలా ఇటు అటు చూస్తున్నా, ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా చూపిస్తాం, చూడండి. ఇప్పుడే ఇక్కడ వచ్చేసామన్నమాట. మీరు ఈ వీడియోలో చూడండి, ఒక్కొక్కటి చూపిస్తున్నాం. ఇదే అన్నమాట ఆ మెయిన్ ప్రదేశం. వాళ్ళైతే పారిపోయిన ప్రదేశం. నాకు ఫోటోలతో సహా ఒక అక్క నాకు మెసేజ్ చేసింది, అది చూపిస్తాం మీకు. అటు సైడ్ రాండి, ఇదే ఆ మెయిన్ ప్రదేశం. సో ఇదే ఆ పాడుబడ్డ బంగ్లా కాదు, ఒకప్పుడు చదువుకున్నారు ఇక్కడ పిల్లలు, కానీ ఇప్పుడు అది పాడు పడిపోయిందనమాట. ఇదంతా భయంకరంగా అలా ఉంది. సో చూడండి మీరే, ఇందులో ఏం లేదు. ఇప్పుడు వెనకాల ఉన్న రూమ్స్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఆ వెనకాల ఏమేమి ఉన్నాయి, ఒకప్పుడు ఎలా ఉండేది, ఏమేమి ఉన్నాయా, క్లీన్గా ఉన్నాయా, అలానే ఉన్నాయా చూద్దాం. ఏంటో బెంచెల్ ఏంటో ఉంటారు, ఏంటో వేసేసారు. ఇదైతే ఒకప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. ఈ రూమ్ అయితే, ఈ రూమ్ ఏమి అలా వదిలేసారు, ఎందుకో తెలియదు. అది తీసుకోపోతారు, కాల్చుకుంటారు, ఏం చేస్తారో తెలియదు. ఆ రూమ్ అయితే అలా ఉంది. మరి ఇంకొక రూమ్, ఆ రూమ్ పోతాం, డోర్ వేసి ఏమైనా ఉంటుందా చూద్దాం. ఈ రూమ్ లో పీవీసీ పైపులు లోడింగ్ చేసి పెట్టారు. పైపులు కూడా అట్లే ఉన్నాయి. నెక్స్ట్ రూమ్ వెళ్దాం. అంటే ఈ రూమ్ లో ఏమీ లేవు. దీని ప్రకారం చూస్తే ఇది ఒక హాస్టల్ కానీ కిచెన్ కానీ ఏం ఖర్చు చెప్పలేము. అలా ఇంకా మీరు ఈ రూమ్ చూడద్దండి, చూస్తే మీకు ఇదే ఫైల్ ఆఫీస్ అని ఉంటుంది. మెయిన్ ఆఫీస్ అని కూడా అనొచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఒకప్పుడు ఫైల్ లిస్టులు, క్యాంపెయిన్ లిస్ట్, ఆంధ్రప్రదేశ్ పేపర్లు కానీ, ఏదో చూడండి చదువుకునే ఒక రాసిన సబ్జెక్టుల లిస్ట్ కానీ, గ్యాలరీ ఏదో మ్యాథ్స్కి సంబంధించింది కానీ పేపర్లు కానీ ఉన్నాయి. అండ్ పైన ఫ్యాన్ కూడా చూడొచ్చు మీరు, ఏ సిచ్యువేషన్లో ఉందో. ఈ ఫైళ్ళు ఆఫీస్ ఫైల్ చూడొచ్చు, ఏంటో కూడా తెలియదు.
ఎలానే అలా వదిలేసి వెళ్ళిపోయారు భయపడి. ఇవన్నీ అలానే ఉంటాయి. దీని గురించి వద్దులే, మనం పోయే ప్లేస్ పోదాం పడి. ఇప్పుడు చూసుకునేది కంటే ఇక్కడ వచ్చి ఏం లేవు, ఇంకా హాంటెడ్ ప్లేస్లు ఉన్నాయి అన్ని. ఇదే మెయిన్ ఆఫీస్. ఇక్కడే నుంచి మొత్తం ఏరియాలంతా కంట్రోల్ అవుతుంది అనమాట. ఇది ఆ మెయిన్ ఆఫీస్. పదాం అన్ని రూమ్ల కంటే ఈ బ్యాక్ సైడ్ రూమ్ మాత్రం డేంజర్గా ఉంది. అందులో ఏదన్నా జరిగిందచ్చా లేకుంటే ఏమన్నా అయిందా, ఏమీ కాలేదా, ఆ రూమ్లో పోతేనే తెలుస్తుంది. పోదాం అండి ఆ రూమ్లోకి ఏముంది. సో మేమైతే ఈవినింగ్ వచ్చాము, మాకు ఏమి అంతగా వచ్చే ముందరికైతే ఇదైతే చూడొచ్చు ఒక క్లాస్ రూమ్ అనుకుంటా, ఎందుకంటే బ్లాక్ బోర్డ్ మీ దగ్గర ఉంది. అంటే బ్లాక్ బోర్డ్ ఉంది ఇక్కడ బ్లాక్ బోర్డ్ ఉంది. సో ఇది ఒక పాఠశాల అని అర్థమైంది. ఓకేనా, ముందరికి అంటే ఇదంతా మార్చేసారు. సో సిట్టింగ్, డ్రింకింగ్, షేవింగ్ అన్ని ఇల్లు చేసేసి ఆ పాడుపడ్డ బంగ్లాను ఇంకా పాడుపడ్డ చేసేసినారు. సో ఇదైతే విశాలంగా ఉంది. ఇదైతే బాత్రూమ్ జోన్ పైన, ఇది కిచెన్ జోన్, అది బాత్రూమ్ జోన్, ఇది తొట్టి జోన్, అదైతే అర్థం. మా కెమెరామ్యాన్ సోమశేఖర్ కూడా ఉన్నాడు మాతో పాటు. ఆయన కూడా తెగించి మరి కెమెరాలో చూసి కింద పైన పెట్టి తెచ్చున్నాడు. సో ఆయన కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాడు. ఈ వీడియోలో అలా అలా, ఎందుకంటే జాకీ చెట్టి వేసుకున్నాడు. సరే, మీకోసం నేను పైకి కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నా. కింద వ్యూస్ మీరు చూడొచ్చు, ఇక్కడ కింద ఎట్లుందో ఏంటి. సో మీరు ఇటు సైడ్ కూడా చూడొచ్చు, బాగుంది పైన అయితే. హలో, ఇప్పుడైతే వీడియో ఎండ్ ఇచ్చే సమయం వచ్చింది. మనం ఇప్పుడు చూపించిన వీడియోలలో మొత్తం ఇక్కడ వీడియోలో ఏది అంటే డే వర్షన్, నైట్ వర్షన్ కూడా వస్తుంది. అంటే
డే టైంలో మాకు అంతంతగా ఏం అనిపించలే వీళ్ళు చెప్పే ప్రకారం అయితే. నైట్ వర్షన్లో వస్తే మాకు ఒక క్లారిటీ, అండ్ మీకోసం అది పార్ట్ 2లో వస్తుంది. నైట్ వర్షన్ అనేది పార్ట్ 2లో వస్తుంది. ఇప్పుడుతో అయితే వీడియో ఎండ్ చేస్తున్నా. రూములు చూపించా, ఏమేమి చేస్తున్నారో చూపించా. ఒక సబ్స్క్రైబ్, లైక్, షేరు, బెల్ ఐకాన్ పైన ఉంటుంది, అది కూడా కొట్టండి. అండ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.